నమస్తే వెల్కమ్ టు JB9 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు పార్టీల మధ్య పోరాటం సీఎం శ్రీ కేసీఆర్ జగన్ పాలనలో అన్ని వర్గాలకి తీవ్ర ఇబ్బందులే జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీనాథెండ్ల మనోహర్ మేడిగడ్డకు బయలుదేరిన రాహుల్ గాంధీ హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్ తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు పార్టీల మధ్య పోరాటం సీఎం శ్రీ కేసీఆర్ ఇది వ్యక్తుల పోరాటం కాదు వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు పార్టీల మధ్య పోరాటం ఏ పార్టీ ఏం చేసింది ఏ పార్టీ వైఖరేంది ఎవరు ఏం చేసిండ్రో అన్ని ప్రజల ముందర ఉన్నాయి మీ ముందరనే ఉంది చరిత్ర 10 ఏళ్లకు ముందు 50-60 ఏళ్ళు వరుసగా పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొద్ది రోజులు తెలుగుదేశం ఉండే కానీ మొత్తం స్వతంత్రం వచ్చిన కాడ నుంచి పరిపాలన చేసిందే కాంగ్రెస్ ఏం చేసిందో కాంగ్రెసు మనం ఏం చేసినామో ఈ 10 ఏళ్లలో మీ కళ్ళ ముందు లేదా మీ ఎవరో వచ్చి చెప్పన్నా మీరేమైనా చిన్నపిల్లలా చెప్తే గోల్మాల్ అవుతారా దయచేసి నేను అక్కడనే మిమ్మల్ని కోరుతా ఉన్నా అందుకే నేను సీటీలు వద్దని చెప్పింది నేను కోరుతున్నది ఎందుకంటే మనసు విప్పి హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచన చేయాలి కూరగాయల మార్కెట్లకు పోయి కూరగాయలు కొట్టమండి అని మన పుచ్చులుంటే ఏరెత్తామా లేదా ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా కొట్టి చూస్తాం ఇది పర్రె ఉన్నదా మంచిగా ఉన్నదా పలిగిందా కుండనా మంచి కుండనా అని ఆ మాత్రం విచక్షణ ఓటేసే ముందు ఉండద్దా ఎందుకు చెప్తున్నా నేనంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక ఆయుధం ఒకటే ఒక శక్తి మీ సొంత ఓటు అది మిమ్మల్ని ఎవ్వరు నియంత్రించరాదు మిమ్మల్ని ఎవ్వరు ఆపరాదు మీ స్వశక్తితో మీ నిర్ణయంతో వేయాలి అట్లా ఓట్లు వేసే రోజు వచ్చిన నాడే ఈ భారతదేశం బాగుపడుతుంది తప్ప ఇంకా ఏం చేసినా కూడా వీని కడపదొక్కనియా వాడిని అన్నం తిననీయా వీని వండుకోనియా అనేటువంటి ఈ ఫాల్తుగాళ్ళు ఈ పనికి మాలిన వాళ్ళు రాజకీయాల్లో ఇంత అహంకారపూరితంగా మాట్లాడేవాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ దేశం బాగుపడదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను గడియారాలు వంచుడు పైసలు వంచుడు మందుగుండు సామాగ్రి దించుడు ఇదా రాజకీయం దీన్నే అంటారా రాజకీయం అని నువ్వు ఇచ్చే 60-70 రూపాయల గడియారం చూసి మా బతుకమ్మ అన్న నీకు ఎవరికి కావాలని 70 రూపాయలు 80 రూపాయల గడియారం కావన్నా ఆ గడియారంలో బొమ్మ కావన్నా లేకపోతే మన కడుపు నిండా అన్నం మనకు ఆత్మ గౌరవం కావన్నా ఇది ఆలోచించాలి ఇది శక్తి రావాలి శక్తి ప్రజలలో అది వచ్చినాడు మనల్ని ఎవడు కూడా ఓడించలేడు అది రాన్నాడు మనల్ని ఎవడు కాపాడలేడు జగన్ పాలనలో అన్ని వర్గాలకి తీవ్ర ఇబ్బందులే జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీనాథెండ్ల మనోహర్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఆ రోజు ఆయన చేసిన త్యాగం వలన ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు 56 రోజులు పోరాటం చేసి స్వాతంత్ర సమరయోధుడిగా మహాత్మా గాంధీ లాంటి నాయకులు కూడా పొట్టి శ్రీరాములు గారు లాంటి 11 మంది నాతో కలిసి ఉంటే మా 12 మంది మేము భారతదేశానికి స్వాతంత్రం సాధించుకోగలుగుతాం అన్న మాట ఎంతో విలువైంది. అటువంటి మహనీయుడు భవిష్యత్తు కోసం కలలు కానీ చక్కటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలని మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మన అందరం కూడా ప్రతి వర్గం కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ వర్గంలో కూడా సరైన పరిపాలన లేక సరైన అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా యువత కానీ మహిళలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇబ్బందికి పడే పరిస్థితి. నిజంగా మనం ఆయనకి నివాళులు అర్పించాలంటే పునరంకితమై ఈ రాష్ట్రానికి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు మంచి సంక్షేమ కార్యక్రమాలు అందరినీ సమానంగా చూసుకుంటూ
ఎక్కడ కూడా అనవసరమైన రాద్ధాంతాలు సృష్టించి దౌర్జన్యాలకి పాల్పడకుండా ఒక చక్కటి పరిపాలన అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆయన్ని స్మరించుకుంటూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బయలుదేరారు. గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డకు పయనమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి ఇవ్వడంతో రాహుల్ గాంధీ గురువారం ఉదయమే బయలుదేరి వెళ్లారు. మంతని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు పోలీసులు అనుమతినిచ్చారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో రాహుల్ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీరు అందుతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని రాహుల్ గాంధీ బుధవారం విమర్శించారు. కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కో బ్యారేజీ కూలిపోతుందని సీఎం కేసీఆర్ వెళ్లి పరిశీలించి అక్కడే సమీక్ష జరపాలని సూచన చేశారు. ఇక నాగార్జున సాగర్, ప్రియదర్శిని, జూరాల, శ్రీరామ్ సాగర్, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్ణయించాయని, ఏ సమస్య లేకుండా అవి నేటికి పటిష్టంగా ఉన్నాయని సమర్థించుకున్నారు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండేపై కెప్టెన్ రోహిత్ శర్మ అప్డేట్ ఇచ్చాడు. అక్టోబర్ 19న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన పాండ్యా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తో మ్యాచ్లను దూరమయ్యాడు. నేడు శ్రీలంకతో మ్యాచ్ కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ నేటి మ్యాచ్ లోనూ పాండ్యా ఆడడం లేదని చెబుతూనే ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. గాయం నుంచి పాండ్యా వేగంగా కోలుకుంటున్నాడని, అయితే తర్వాత మ్యాచ్ కు మాత్రం అందుబాటులో ఉండడం లేదని పేర్కొన్నాడు. అతడికి ఆయన గాయాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని, ప్రస్తుతం పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో ప్రతి 3-4 రోజులకు ఒక మ్యాచ్ ఉండటంతో బ్యాటింగ్, బౌలింగ్ భారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నాడు. హార్దిక్ విషయంలో ఫలితాలు పాజిటివ్ గానే ఉన్నాయని, త్వరలోనే అతడిని చూస్తామని చెప్పుకొచ్చాడు. చీలమండ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న పాండ్యా నెదర్లాండ్స్ తో ఈ నెల 12న బెంగళూరులో జరగనున్న మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే ఉంది. పాండ్యా చివరి లీగ్ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశం తక్కువేనని, నేరుగా సెమీస్ ఆడే ఛాన్స్ ఉందని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి. ప్రపంచ కప్ లో 6 వరుస విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు 12 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. నేడు శ్రీలంక పైన విజయం సాధిస్తే తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా సెమీస్ లో బెర్త్ ఖాయం చేసుకుంటుంది. రేపల్లెవాడ ప్రాంతంలో తాండూర్ పోలీస్ వారు పెట్రోలింగ్ చేయుచుండగా నమ్మదగిన సమాచారం మేరకు ఆసియా సిరామిక్స్ కంపెనీ సమీపంనకు వెళ్లగా అక్కడ వసల గిల్ క్రిస్ట్ సన్ ఆఫ్ లింగస్వామి గంజాయి సేవిస్తూ కనపడాడు. పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అతనిని పట్టుకొని అతని వద్ద నుండి 50 గ్రాముల గంజాయి స్వాధీనపరుచుకున్నారు. వెంటనే అతనిని విచారించగా అతను గత కొంతకాలంగా బాలాషా నుండి తక్కువ ధరకు గంజాయి కొనుక్కువచ్చి తాండూరులోని యువకులకు ఎక్కువ రేటుకు విక్రయించడమే కాక తాను కూడా గంజాయి సేవిస్తున్నట్లు విచారణలో తెలిసిందే. పంచనామా నిర్వహించిన అనంతరం పై వ్యక్తిని తాండూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అతనిపై కేసు నమోదు చేయించున్నారు. తాండూరు మండలంలో గంజాయి సేవిస్తున్న, గంజాయి సరఫరా చేసే వ్యక్తుల లిస్టు పోలీసు వారి వద్ద ఉందని, ఇకపై గంజాయి సరఫరా చేసినా, సేవించిన వారిపై కేసు నమోదు చేయడమే కాక వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని, గంజాయి రవాణా గురించి గాని, సేవించే వారి గురించి గాని ఎవరికైనా తెలిసిన ఎడల పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. అట్టి వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాలలో తాండూరు ఎస్ఐ రాజశేఖర్ గారు మరియు ఏఎస్ఐ లక్ష్మణ్, కానిస్టేబుల్స్ నరేష్, నరేందర్లు రేపల్లవాడ అవుట్స్కట్స్ నందు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రేపల్లవాడ అవుట్స్కట్స్ నందు ఒక వ్యక్తి వాసాల గిరిక్రిస్ట్ సన్ ఆఫ్ లింగస్వామి 17 ఇయర్స్, అతని యొక్క నివాసము రాజీనగర్లో ఉంటాడు. ఇతడు పోలీస్ వారి వెహికల్ చూసి పారిపోతున్న క్రమంలో అతను పట్టుకొని వెరిఫై చేయగా అతని దగ్గర సుమారుగా ఒక 50 గ్రాముల డ్రై గాంజా దొరకడం జరిగింది. ఈ డ్రై గాంజా ఎక్కడ దొరికిందని అతన్ని వెరిఫై చేయగా తను బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి చంద్రాపూరు ఆ ప్రాంతాలలో తిరిగి అక్కడ గుర్తు తెలియని వారి దగ్గర ఈ డ్రై గాంజా కొనుక్కొని వచ్చి తను ఈ గాంజాకి అలవాటుపడడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అతని మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయడం అయినది. మరియు పోలీస్ వారి విజ్ఞప్తి, తాండూరు మండలంలో మొత్తము ఇంతమంది
గాంజా సేవిస్తున్న విషయాలు మా దగ్గర టోటల్ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరి మీద మేము వాచ్ పెట్టడం జరిగింది. గాంజా తాగే వారికి పోలీస్ వారి హెచ్చరికలు ఏమిటంటే, మీరు అందరూ ఎక్కడెక్కడైతే గాంజా తాగుతున్నారో ఆ ప్లేసెస్ మొత్తం ఐడెంటిఫై చేసినాము. మీ పేరెంట్స్ని కూడా మేము పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇంకా పోలీస్ వారి విజ్ఞప్తి ఏంటంటే, పేరెంట్స్ అందరూ కూడా గమనించాలి. మీ యొక్క పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వారందరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. సాయంత్రం పూట చెర్ల గట్ల మీద పొలాల దగ్గర చాలామంది కూడా పిల్లలు కనబడుతున్నారు. మీ పెట్రోలింగ్ చేసే క్రమంలో తల్లిదండ్రులందరూ గమనించి పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మరి తల్లిదండ్రుల మీద ఉంది. ఒకసారి కనుక ఈ గాంజాయి కనుక అలవాటు పడిపోతే వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. వాళ్ళ జీవితంలో ఎటువంటి దేనికి కూడా పని రాకుండా అయిపోతారు. కాబట్టి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము. అంతేకాకుండా ఎవరైనా పెద్ద మనుషులు కూడా పిల్లల యొక్క ప్రవర్తన కనుక బాధ లేకుండా ఉండి బాగా తాగుడుకు కానీ గాంజాకు కానీ అలవాటు అయిపోతే వారందరూ కూడా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళందరి పేరెంట్స్ని కావచ్చు, ఆ గాంజాకు అలవాటు పడ్డ వాళ్ళందరినీ కావచ్చు పోలీస్ స్టేషన్కి మెల్లగా పిలిపించేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి ఈ గాంజా బారిన పడకుండా మేము చూస్తామని పోలీస్ వారికి విజ్ఞప్తి. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ప్రజలందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియని సవ్యంగా జరిగేలాగా చూడాలని కోరుకుంటున్నాము. పోలీస్ వారికి అందరూ సహకరించి ఎలక్షన్ సక్రమంగా జరిగేలాగా చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బౌద్ధ నగర్ డివిజన్లోని వివిధ కాలనీలు, బస్తీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. బౌద్ధ నగర్ కార్పొరేటర్ కింద శైలజతో కలిసి వారసిగూడ, కౌసర్ మస్జిద్, పుల్లయ్య గల్లీ, ఎల్ నారాయణ నగర్, మారుతి స్ట్రీట్, గొల్ల పుల్లయ్య బావి ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి ఓటర్లను కలుస్తూ వారిని పలకరిస్తూ ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. పద్మారావు గౌడ్ కు స్థానికులు బ్రహ్మరథం పట్టి ఘనంగా స్వాగతం పలకడంతో పాటు ఎన్నికల్లో తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డితో తనకు సన్నిహిత్యం ఉందని, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సామ్యులని దాడికి పాల్పడడం శోచనీయమని అన్నారు. హింస ద్వారా బెదిరింపులకు పాల్పడలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము కూడా క్రియాశీలకంగా వివరించామని, అయితే గాంధేయ మార్గాన్ని వీడలేదని అన్నారు. వాళ్ళకి సాయం చేస్తూ నెక్స్ట్ మీరు ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటారు? ఇంకా ఇచ్చిన మాటలు వాళ్ళ అభివృద్ధి అంటే దీన్ని పెద్ద గ్రౌండ్ చేయాలి, లేకపోతే జింకానా గ్రౌండ్ చేయాలంటే ఇది అంటే సివరేజ్ సిస్టమ్ బాగా చేయాలి, రోడ్లు బాగా చేయాలి, ఇండ్లు 2 BHK డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. సొంత ఇండ్లు ఉండి చిన్న ఇండ్లు ఉంటే వాళ్ళకి గృహలక్ష్మి అనే ఒక స్కీమ్ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే 3 లక్షల రూపాయలు ఇస్తున్నాము. వీలైనన్ని నిధులు రాబట్టుకోవాలి, కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టాలి, ఆ డెవలప్మెంట్స్ చూడాలి. కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో దూసుకెళ్తున్నారు. ఎక్కడ 6 గ్యారెంటీలు పోయి చెప్పాలంటే 140 అయినాయి మా దగ్గర. ఇప్పుడు ఎన్నికలలో పోయే గ్యారెంటీలు కావు కదా మాది, ఇంప్లిమెంట్ చేసే గ్యారెంటీలు మావి. ఇప్పుడు ఎలక్షన్లలో పోతున్నాం, మీకు కొత్తగా 6 గ్యారెంటీలు తెచ్చి ఇంట్రొడ్యూస్ చేసేది కాదు. ప్రభుత్వం నడుస్తూ ఉన్నది, ఉద్యమంలో ఉన్నోళ్ళము, ఒక 20 ఏళ్ళు ఉద్యమంలో, ఆ తర్వాత 10 సంవత్సరాల నుంచి రూల్ చేస్తూ ఉన్నాం ఈ స్టేట్ను. అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తాం. ఈసారి కూడా ప్రభుత్వం మాదే వస్తున్నది, ఇంకా కొన్ని స్కీమ్లు అనౌన్స్ చేసిండు, అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇంకా అడుగుతారు ఏమన్నా ల్యాండ్ ఏమన్నా డబుల్ బెడ్రూమ్లో కేటాయిస్తాను ఆర్టీసీ బాపత్. నేను ఇప్పుడు మీకు ల్యాండ్ ఎక్కడ తీసుకుంటాను? కాప్రా సర్కిల్లో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుముల పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తుంది.
బుధవారం సర్కిల్ పరిధిలోని మీర్పేట హెచ్బి కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్క్, కృష్ణానగర్, మంగాపురం, ఇందిరానగర్, బక్షిగూడ, వెంకటేశ్వర నగర్, తిరుమల నగర్ కాలనీలో పరమేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారానికి స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎక్కడ చూసినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని అన్నారు. అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలను దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ స్థానిక సమస్యలపై లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జలగం వెంకటేష్, బొజ్జ రాఘవరెడ్డి, సీతారామరెడ్డి, కొత్త అంచిరెడ్డి, పెద్ది శ్రీనివాస్ గుప్తా, పోలేపాక అంజయ్య, నరేందర్, శ్రీనివాస్ ముదిరాజ్, మల్లికార్జున్, భానురి, నవీన్ గౌడ్, మహేందర్, రాయని ఉదయ్ కిరణ్, ప్రీతం, సాయి కృష్ణ, వేణు, నవీన్, ముంతాజ్, యాసూఫ్, భాజీ, సాంబయ్య, మహేష్, రహీం, శివ, వెంకటేష్ బాబు, వినోద్, సురేష్, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మరి కొట్టాలి కదా. రోడ్డు మొత్తం బ్లాక్ ఇదా. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి చూస్తున్నాం ఈరోజు దారుణమైన పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే మన బతుకులు బాగుపడతాయని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చిన తెలంగాణలో ఈరోజు తెలంగాణ సమాజం దోక కూడా అవుతుంది. అందుకనే మొన్న డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. ఎవరికైనా వచ్చినాయా? మరి పెద్ద పెద్ద 3-4 అంతస్తులు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. మరి టీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చినాయి. మనకేనా వచ్చినాయా? మరి ఎన్నికలు ఉన్నాయనగానే మనకు మెసేజ్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని. అంటే ఎన్నికలు అప్పుడు గుర్తుకొస్తాయి వాళ్ళకు. 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు గుర్తుకు రాలేదు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ప్రధానంగా మీ అందరికీ తెలుసు ఇక దళిత బంధు ఎంతమందికి వచ్చింది? మరి దళిత బంధు 10 లక్షల దళిత బంధు 30% కమిషన్లు తిన్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు. ఆ దళిత బంధు కూడా అందరు టీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి. అవునా కాదా? మరి బీసీ బంధు అన్నారు. బీసీ బంధు అయ్యో మాకు బీసీ బంధు వస్తుంది 1,00,000 రూపాయలని
అందరం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పోయి మండల ఆఫీస్ కాడ సర్టిఫికేట్ల కోసం లైన్లు కట్టినాం, అవునా? మరి ఎవరికి వచ్చినాయి బీసీ బంధు? అంటే ఎన్నికలప్పుడే దళిత బంధు గుర్తుకొస్తుంది, బీసీ బంధు వస్తుంది, ఇవన్నీ గుర్తుకొస్తాయి. 2018లో రేషన్ కార్డులు ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు ఎవరికైనా రేషన్ కార్డులు ఉన్నాయా? మరి మళ్ళొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే ఇక మనకు రేషన్ షాప్లో పని ఉండదు. ఇక మనకు ఇప్పటికే అన్ని బంద్ అయినాయి రేషన్ షాప్లో. ఒకసారి ఆలోచన చేయండి, ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయండి. ఆ రోజు 245 రూపాయలు ఇస్తే మనకి ఎన్ని రకాల వస్తుండే. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామనాయుడు గారి ఆధ్వర్యంలో చీడికాడ మండలం అడవుల అగ్రహం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవ్వబోయే పథకాలు వివరించిన రామనాయుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రకాల పథకాలు ప్రజలకు వివరించిన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పోతల చిన్నం నాయుడు, కార్యదర్శి బొబ్బాది తాతారావు, ఎంపీటీసీలు గాడి ప్రసాద్, పైల ముత్యాల నాయుడు, దారపు పెద్దినాయుడు, సర్పంచ్ సూరినాయుడు, మాజీ సర్పంచ్ మైచర్ల నానాజీ, కొల్లి పైడం నాయుడు, యూత్ అధ్యక్షులు రామగోవింద, కార్యదర్శి చెల్లయ్య, సత్యబాబు, గ్రామ అధ్యక్షులు బైలపూడి గణపతి, బండారావు దయాకర్, వెంకటరమణ, చిన్నం నాయుడు, రాజు, శ్రీను, దిబ్బపాలెం గణపతి, వెంకట్రావు, పాల్గొన, ఈశ్వరరావు, జనసేన కొడలరావు, మాధవి, పెంటయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెంట్ ఛార్జీలు పెరగాల, నిత్యావసర పప్పు పెరగాల, నూనె పెరగాల, పెరగమంటే 40 రూపాయలమ్మా. 40 రూపాయలు చూడడానికి మా ఊరికి 40 రూపాయలు ఇచ్చుకుంటా. ఎన్నిసార్లు పెంచాడమ్మా? పెట్రోల్ డీజిల్ పెట్రోల్ పెరిగినాయి. అది తల్లి అందరూ గమనించండి. అందువల్ల మీరందరూ పెద్ద మనసుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నాకు చాలా సంతోషం తల్లి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏమేమి ఇస్తారని చెప్పడం కోసం మేము వచ్చాం. మీకు అందరికీ బాండ్లు కూడా ఇస్తాం. మళ్ళీ వస్తాం, బాండ్లు, కొత్త బాండ్లు వస్తున్నాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే మీ ఇంట్లోకి ఇన్ని లక్షల రూపాయలు వస్తున్నాయో, ఎన్ని వేల రూపాయలు వస్తున్నాయో చెప్పడం కోసమే ఇక్కడ పథకాలు రాస్తాం. ఇందులో పథకాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక మీకు ఏమేమి వస్తాయంటే ఆడబిడ్డ నిధి అని చెప్పాం. ఆడబిడ్డ నిధి అంటే నెలకి 1500 రూపాయలు. మీ ఇంట్లో ఎంతమంది ఆడవారు 18 సంవత్సరాలు నిండి మళ్ళీ 59 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఆడవారు ఎంతమంది ఉంటారు అంతమందికి నెలకి 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంటే మీ ఇంట్లోకి వస్తాయి. అదేనమ్మా, ఎంతమంది ఆడవాళ్ళు అంతమంది. అదేవిధంగా మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరు అంటే ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఆడపిల్ల అవ్వచ్చు, మగపిల్ల కావచ్చు. నెలకి 3000 రూపాయలు మీ ఇంట్లోకి వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు. అదేవిధంగా తల్లికి వందనం అంటే మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు కదా, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకున్న పిల్లలకి సంవత్సరానికి 15,000. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక బిడ్డకే ఇస్తున్నాడు, 15,000 ఇస్తామని చెప్పాడు ఓట్లు వేయక ముందు. ఇప్పుడెంత ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. అంటే 2,000 కటింగ్ చేశాడు. అర్థమైందమ్మా? ఆ 2,000 ఎక్కడికి వెళ్ళిపోయింది? బాత్రూమ్ చూద్దాం కదా, ఇంకో దానికి బాత్రూమ్ తక్కువ లేదు, ఏమీ లేదు ఏ స్కూల్లో కూడా. ఏం తల్లి అదో పంపు. తర్వాత అదేవిధంగా మనకి ఇచ్చిన గ్యాస్, మీకు ఇప్పుడు గ్యాస్ ధర ఎంత అయిపోయింది? గ్యాస్ కొంటారా? 1200 రూపాయలు అయిపోయింది. గ్యాస్ ధర 1200 రూపాయలు ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 600 రూపాయలు ఉండేది, అవునా కదా? మరి ఇప్పుడు గ్యాస్ ధర పెరిగిపోయింది కాబట్టి సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తారు. మీకు రేషన్ కార్డు ఉంది కదా, పెన్షన్ అర్హతైనా ఏదైనా రేషన్ కార్డు కదా కాదు, ఆ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగానే 3 గ్యాస్ బండ్లు మన ఇంటికి 3 సంవత్సరానికి 3 ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ బస్ ఛార్జీ, ఈ ప్రయాణం మన విశాఖ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్ల ఈశ్వర్ హైస్కూల్ వద్ద స్వాములు, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళన. వేములదీవి పడమర సర్దుగడపకు చెందిన జగ్గంశెట్టి మనోహర్ స్వామి మాలధారణ చేసి పాఠశాలకు రావడంతో దుర్భాషలు ఆడిన ప్రిన్సిపాల్ శ్రీమన్నారాయణ. ప్రిన్సిపాల్ మతం మారడం వలన అయ్యప్ప మాల వేసుకున్న తన కుమారుడును దోషించాడని తల్లిదండ్రుల ఆవేదన.
స్వామిమాల ధారణ విద్యార్థిని ప్రిన్సిపల్ అవమానించడానికి ఆందోళనకు దిగిన స్వాముల ఆందోళనకు మద్దతు పలికిన హిందూ ధార్మిక సంఘాలు ప్రిన్సిపల్ ను తమకు అప్పగించాలని పోలీసులపైకి దూసుకొచ్చిన స్వాములు. హిందూ ధార్మిక సంఘాల నాయకులు పోలీసులకు హిందూ సంఘ నాయకులకు మధ్య తోపులాట పరిస్థితి ఉద్రిక్తం అవడంతో డీఎస్పీ మనోహరాచారి ఇరువురితో చర్చలు జరిపి శాంతింపచేశారు. ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ స్వాములకు హిందూ ధార్మిక సంఘాలకు క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిన గొడవ. నన్ను క్షమించండి స్వాములు, మీరు అందరూ మనోగతాన్ని దెబ్బకొట్టేలాగా మాటలు తీర్చిదిద్దినందుకు క్షమించండి, క్షమించండి, నన్ను క్షమించండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు, పార్టీల మధ్య పోరాటం. సీఎం శ్రీ కేసీఆర్. జగన్ పాలనలో అన్ని వర్గాలకి తీవ్ర ఇబ్బందులే. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీనాథెండ్ల మనోహర్. మేడిగడ్డకు బయలుదేరిన రాహుల్ గాంధీ. హార్దిక్ పాండ్యా అభిమానులకు బ్యాడ్ న్యూస్. తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ. ఎదురుస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.